హలో అండి. ఇవాళ మనం డాబా స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. హోటల్లో తిన్నప్పుడు ఉన్న టేస్ట్, అదే ఫ్లేవర్తో ఇంట్లో ఎగ్జాక్ట్గా చేసుకోవాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి. ఈజీ అండ్ ఫ్లేవర్ఫుల్ కర్రీ ఇది. పన్నీర్తో ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరికీ నచ్చే రెసిపీ ఇది. రోటీస్తో కానీ నాన్స్తో కానీ అదిరిపోతుంది. ముందుగా కడాయి మసాలా రెడీ చేసుకుందాం. రెసిపీ టేస్ట్ అంతా ఇక్కడే ఉంది. ప్యాన్లో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, స్టార్ ఫ్లవర్, ధనియాలు, సోంఫ్, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. 50% కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసే విధంగా వేయించుకోవాలి. కడాయి మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని వేసి ఓ 5 నిమిషాలు ఫ్రై చేయాలి. అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 5 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కసూరి మేతిని బాగా నలిపి వేసుకోవాలి. ఇది వేసుకుంటే కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చివరిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ రెడీ. తప్పక ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి.